పెషావర్ టు ఆక్స్ఫర్డ్. పాకిస్తాన్లోని చక్వాలో వ్యాపారులైన గుర్ముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పెషావర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివారు. దేశ విభజన తర్వాత 1948లో వారి కుటుంబం అమృతసర్కు వచ్చింది. పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ పట్టా పొందారు. మన్మోహన్ 1958లో గురుచరణ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి 3 కూతుళ్లు. ఉపేందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. లెక్చరర్ టు ప్రధాని. 1957 నుంచి 65 వరకు పంజాబ్ వర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్. 1966 నుంచి 69 వరకు యుఎన్ఓలో ఉద్యోగం. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. 1972లో కేంద్ర ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శి. 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్. 1985 నుంచి 87 వరకు ప్రణాళికా సంఘం వీసీ. 1991లో యూజీసీ చైర్మన్. 1991 నుంచి 96 వరకు ఆర్థిక మంత్రి. 2004 నుంచి 14 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. ఇక రాజ్యసభలో 33 ఏళ్లు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991, 1995, 2001, 2007, 2013లో అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చివరగా 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన పదవీకాలం ముగిసింది. ఈయన 1999లో తొలిసారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కరెన్సీ నోటుపై మన్మోహన్ సంతకం. ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందిన ఆయన 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. 1985 వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. 10 ఏళ్లు ప్రధాని అయినా ఆస్తులివే. తనకు 15,77,00,000 విలువైన ఆస్తులున్నాయని మన్మోహన్ సింగ్ 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్లో 2 ప్లాట్లు, మారుతి 800 కారు, ఎస్బీఐ, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. నిజాయితీ, నిరాడంబరతే మన్మోహన్ కిరీటాలు. తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్. తెలంగాణ ప్రజలు ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలు కూడా ప్రస్తావించారు. విభజిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది కూడా ఈయనే. అయితే ఆ తర్వాత ఎన్డీఏ పట్టించుకోలేదు. మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే. 1991 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు అడుగంటిపోయాయి. అప్పులు పెరిగి రూపాయి విలువ తగ్గిపోయింది. ఆ సమయంలో ప్రధాని పివి నరసింహారావుతో కలిసి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ జట్టు కట్టారు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ ఇవన్నీ కూడా ప్రోత్సహించారాయన. 1991లో ఎగుమతులను ప్రోత్సహించడానికి పరిమితులను కుదించారు. విదేశీ మార్కెట్లో ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే లైసెన్స్ లీజును రద్దు చేశారు. కార్పొరేట్ పన్నులను పెంచారు. వంట గ్యాస్, చక్కెరపై సబ్సిడీలు తగ్గించారు. ఐఎంఎఫ్ సాయం పొందడం కోసం బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఎగుమతి, దిగుమతి నిబంధనలు సరళీకరించారు. ఇలా ఎన్నెన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మన్మోహన్ ఆర్థిక సంస్కరణల ఫలితం ఇదే. 1991లో భారత ఆర్థిక వృద్ధి రేటు 3% ఉండగా మన్మోహన్ ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది 6-7% చేరుకుంది. ఇది అంతర్జాతీయ రుణదాతల నమ్మకాన్ని పెంపొందించింది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నుంచి రుణ సాయం అందడంతో ఆర్థిక వ్యవస్థ నిలబడింది. భారత రూపాయిపై విశ్వసనీయత పెరిగి దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. 2 ఏళ్లలోనే భారత విదేశీ నిల్వలు $1 బిలియన్ నుంచి $10 బిలియన్ చేరుకున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల కారణంగా ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఐటీ రంగ వృద్ధికి అప్పటి ఆ నిర్ణయాలే పునాదులు. భారత్లో పోటీ పెరిగి వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. మధ్యతరగతి ఆదాయం పెరిగి వినియోగం పెరిగింది. ఎఫ్డిఐలు భారీగా వచ్చాయి. ఆయన సంస్కరణల వల్ల భారతదేశం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది.